ఏలూరు నగరంలోని కండ్రికాగూడెం సెంటర్లో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఏలూరు జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జి కూచిపూడి సత్యం మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యం మాదిగ మాట్లాడుతూ అణగారిన పేద వర్గాల కోసం ఎంఆర్పీఎస్ 40 ఫలితంగా ఆరోగ్యశ్రీ, ఉర్దూ, వితంతుల పెన్షన్, వికలాంగుల పెన్షన్, రేషన్ పెంపుదల ప్రయోజనాలతో పాటు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హక్కులు సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకి దక్కుతుందని కొనియాడారు. జిల్లాలో ప్రతి గ్రామం నాతో పాటు పర్యటిస్తున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు తమ్ముడు మురళీ మాది గారికి, ఎంఎస్పీ అధ్యక్షుడు రమేష్ మాది గారికి, పెద్దలు తిరుపతి మాది గారికి, ప్రసాద్ మాది గారికి, అన్న మాజీ కార్పొరేటర్ గారికి, దేవజనులకు ఇక్కడ విచ్చేసిన మాజీ పెద్దలకు అందరికీ మన అన్న పద్మశ్రీ మందకృష్ణ మాది గారి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు. మీ అందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తుని వందనాలు తెలియజేస్తాము. ఈరోజు చాలా శుభదినం. భారతదేశ చరిత్రలో భారతదేశంలో నిమ్న జాతులకు అధికారాన్ని కట్టబెట్టిన అంటే హక్కులు సాధించబెట్టిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే, అంబేద్కర్ వారసుడిగా, సామాజిక న్యాయ పరిరక్షకుడిగా ఈ దేశ చరిత్రలోనే అంబేద్కర్ సాధించబెట్టిన రిజర్వేషన్ని ఎస్సీలో ఉన్న 59 కులాలు పంచమని 31 సంవత్సరాలు పోరాటం చేసి 31 సంవత్సరాల సందర్భంగా పోరాటం విజయం సాధించి దండోరా జెండాను ఢిల్లీ గడ్డ మీద కండ్రిగూడెం తరఫున, మా గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఒక కుల సంఘంగా చూడకుండా మానవీయ కోణంలో చూడాలని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సామాజిక వర్గానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ఎంఆర్పీఎస్ స్థాపించి గుండె జబ్బుల పిల్లలకి ఆరోగ్యశ్రీ రావడంలో కానీ, వికలాంగుల పెన్షన్ పెంపుదల కానీ, రేషన్ పెంపుదల కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ చట్టాన్ని పొందుపెట్టి, అదేవిధంగా వృద్ధుల వితంతుల పెన్షన్ పొందుపరిచి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద వర్గానికి హక్కులు సాధించి స్వేచ్ఛను ఇచ్చిన ఘనత ఒక మానవ